తిరుపతి లడ్డూపై జరుగుతున్న విష ప్రచారం గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు సీజీఐ గారికి అలాగే పీఎం నరేంద్ర మోడీ గారికి లేఖలు రాస్తా అంటున్నారు. పీఎం నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తే ఏం జరుగుతుంది? ఆ లేఖను చూస్తారు, పక్కన పడేస్తారు. ఎందుకంటే తిరుపతి లడ్డూపై జరుగుతున్న విష ప్రచారం అనేది నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి తెలిసిన తర్వాతే ఈ విష ప్రచారం అనేది మొదలుపెట్టి ఉంటారు ఏపీలో. విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడం కోసం, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క ఉద్యమాల నుండి ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసి ఉంటారు. ఇక సుప్రీంకోర్టు సీజీఐ గారికి లేఖ రాస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అంతా వృధా ప్రయాస. వీళ్ళంతా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు. సీజీఐ గారు ఇటువంటి వాటిని అసలు పట్టించుకోరు. ఇటువంటి వాటిని పట్టించుకునేవారే అయితే దేశంలో మాయమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడికి పోయాయి అని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈసీని కానీ ప్రశ్నించేవారు. ప్రశ్నించారా? లేదు. అలాగే ఈసీ అనేది సర్వే సంస్థలకు ఇచ్చిన పోలింగ్ కౌంటింగ్ రిపోర్ట్లలో దాదాపు 5 కోట్ల ఓట్ల వరకు అధికంగా లెక్క పెట్టారు అనే విషయాన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇలా ఎందుకు జరిగింది అని సీజీఐ గారు ఈసీని ప్రశ్నించారా? లేదా కేంద్రాన్ని ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. కాబట్టి సీజీఐ గారికి లేఖ రాసిన ఉపయోగం ఏమీ ఉండదు. కారణం ఏంటంటే సీజీఐ గారు ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోకూడదు. సీజీఐ గారు ఎప్పుడు ఎన్నికల నిర్వహణలో కానీ వారి బాధ్యతలలో కానీ జోక్యం చేసుకోలేదు. ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా, ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు సీజీఐ గారు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చు అనేది ఒక వాదన. అలాగే ఈసీ తన నియమ నిబంధనలను పాటించకుండా తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే అప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు, వివరణ అడగవచ్చు. ఈ ఎన్నికల నిర్వహణలో ఈసీ అనేది ఒక రాష్ట్రంలో ఒకలాగా, మరొక రాష్ట్రంలో మరోలాగా తన ఇష్టానుసారం వ్యవహరించింది. అయినా కూడా సీజీఐ గారు కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి జోక్యం చేసుకోలేదు, చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూపై జరుగుతున్న విష ప్రచారం గురించి సీజీఐ గారికి లేఖ రాస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ విష ప్రచారం అనేది కేంద్రంలోని పెద్దలకు తెలుసు. అలాగే ఈ విష ప్రచారం అనేది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరిగింది. కాబట్టి ఈ విషయంపై ఎవరు స్పందించరు, ఎవరికి లేఖలు రాసినా ఉపయోగం ఉండదు. లేఖలు రాసేదానికంటే ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పక్కన ఉండడం బెస్ట్, ఉత్తమం.